దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. 2014వ సంవత్సరంలో ఆగస్ట్ నెల 14వ తారీఖున మీలో ఎవరు కోటేశ్వరుడు అనే కార్యక్రమం టీవీలో మనమందరం చూసిన వారమే. చాలా వరకు మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమంలో వారు వేసే ఆ ప్రశ్నలు చాలా జ్ఞానాన్ని రేకెత్తించాయి. డబ్బులు కాదు కానీ ఆ కార్యక్రమంలో వారు అడిగే క్వశ్చన్లు, ఆ ప్రశ్నలు చాలా మందికి జ్ఞానోదయం కలిగించాయి. అటువంటి కార్యక్రమాలు పదే పదే అలాంటివి వస్తే చాలా బాగుంటుంది. మీలో ఎవరు కోటేశ్వరుడు 42 ఎపిసోడ్స్ అవి వచ్చాయి. చాలా మందికి జ్ఞానోదయాన్ని కలిగించాయి. ప్రపంచంలో జరిగిన విషయాలను తెలుసుకోవడానికి, పునరావృతం చేసుకోవడానికి, ఆలోచింపచేసే ఆ ప్రశ్నలకు జవాబులు చాలా ఉన్నతంగాను, అనేకులకు మేలుకరంగాను అవి కలిగించాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాను అంటే, మేలు కలిగించే ఏ కార్యక్రమమైనా మనం చెప్పుకోక తప్పదు. అది ప్రతి ఒక్కరికి అవసరమైన ఆ కార్యక్రమాన్ని గురించి మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే అక్కడ జ్ఞాన సంపద నాకు కనబడింది. ఈ యొక్క భౌతికంగా అనేక విషయాలు మనం చదువుకున్న విషయాలు, దేశంలో సంబంధించిన అనేక జ్ఞానోదయాన్ని కలిగించే విషయాలు ఆ ప్రశ్నల ద్వారా 42 ఎపిసోడ్స్ ద్వారా ఆ జరిగిన కార్యక్రమాన్ని నేను అన్నీ చూడలేదు, కానీ కొన్ని మాత్రమే చూసి నేను సంతోషించాను. అలాగే మన ప్రియులు దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు కూడా దానిని బట్టి మీలో ఎవరు జ్ఞాని అని ఆ కార్యక్రమాన్ని దానిని బట్టి వారు కూడా బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలను ప్రశ్నల రూపంలో వేసి చైతన్యపరిచారు దైవ సేవకులు. ఆ కార్యక్రమం ద్వారా కూడా అనేక మంది క్రైస్తవ పిల్లలు మేలు పొందుకున్నారు. అయితే ఈ రెంటికి మించిన ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే, మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి నన్ను చాలా ఒత్తిడి చేశాడు. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? ఇహ సంబంధమైన భాగ్యవంతులు చాలానే ఉన్నారు. అలాగే పరలోక భాగ్యవంతులు మీలో ఎవరు అనే శీర్షిక మీద నేను కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను
తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? దేవుడు ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా జీవించువారు. ఈ లోక విషయంలో దేవుని కొరకు సమస్తమును సేవకు సమర్పణ చేసి దేవుని కోసం దారిద్ర్యం అనుభవించే విశ్వాస సంబంధమైన భాగ్యవంతులు వారు పరలోక రాజ్య భాగ్యవంతులుగా ఈ వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనిషి ఏమి నేర్చుకున్నాడు అంటే ప్రతిరోజు ఏదో ఒకటి సంపాదించుకోవాలి. కానీ ఆ డబ్బు కుటుంబ పోషణ కోసం, మన పోషణ కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని రాజ్యం కోసం మనము ఖర్చు పెట్టాల్సి ఉంది. ఆ సంగతిని మనం మర్చిపోయేసి మనం లోకంలో గొప్పవారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుండి 36 వాక్యాలు నేను చదువుతున్నాను. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింప కోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమీ ప్రయోజనం? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు రక్షించబడతాడు. ఈ లోకంలో ధనవంతులు అనే దానికంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా జీవించడం శ్రేయస్కరం. మనకున్న ఆస్తిని క్రీస్తు కోసం, సువార్త కోసం ఖర్చు పెట్టే విశ్వాస భాగ్యవంతులుగా మీరు పేరు తెచ్చుకోవాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకు వచ్చిన ప్రయోజనం ఏముంది? చాలామంది బోర్డంత బంగారం, వెండి, లోకంలో ఉన్న సిరి సంపదలు, సుఖాలు, సమస్త ఐశ్వర్యాలు అన్నీ సంపాదించుకుంటారు. దానిలో సువార్తకు, దానిలో క్రీస్తు వారి పని కొరకు మనం ఖర్చు పెట్టగలిగితే విశ్వాసమందు భాగ్యవంతులుగా మనం జీవించగలుగుతాం. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వాక్యం. యేసు శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ధనవంతుడు తన ధనాన్ని తన కుటుంబానికి ఖర్చు పెట్టి క్రీస్తు కోసం, క్రీస్తు పరిచర్య సువార్త కోసం ఖర్చు పెట్టి విశ్వాసమందు భాగ్యవంతులుగా జీవించాలి. భూమి మీద మీరు ఆస్తిని కూర్చుకోవద్దు. పరలోకమందు మీరు ఆస్తిని సమకూర్చుకోండి అని ప్రభు చెప్పాడు. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? నేను కొన్ని ఉదాహరణలు మీకు తెలియచేస్తాను. 3 ఉదాహరణలు మీకు తెలియచేస్తాను. ఎందుకంటే చాలామంది దేవుని కోసం
ఇవ్వక అననీయ సపీరా లాంటి వారు పొలాన్ని అమ్మి దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారు. అమ్మిన తర్వాత ఆ భార్యాభర్తల మనస్సులు మారి భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త అమ్మిన ఆ డబ్బులోంచి కొంత దాచేసుకొని ఉన్న డబ్బును దైవ సేవకులైన అపోస్తులైన పేతురు గారి పాదాల దగ్గర పెట్టినప్పుడు, మీరు పొలాన్ని ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మామండి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేస్తున్నాడు, మీరు మనుషులతో కాదు దేవునితో మీరు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పినప్పుడు అయినా వారికి పశ్చాత్తాపం కలగలేదు. అక్కడికక్కడే ప్రాణం విడిచి చచ్చిపోయారు. చాలా మంది ఎందుకు ఇవ్వాలండి దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుని సేవా పరిచర్య జరగాలి, మందిర పరిచర్య జరగాలి, ఈ యాజకత్వాన్ని పోషించుకోవాలి, పరలోక భాగ్యవంతులుగా మీరు అందులో పాలు పంపులు పొందాలి. ఎవరయ్యా పరలోకానికి అర్హులు, ఎవరయ్యా పరలోకానికి ప్రవేశిస్తారంటే ఈ త్యాగం మనం చేయాలి. అర్థమైందా? మీకు 3 ఉదాహరణలు నేను తెలియచేస్తాను. మొదటిది, మోషే గారి జీవితంలో జరిగిన విషయాన్ని మీకు తెలియచేస్తాను. మోషే గారు పెద్దవాడైపోయాడు. మోషే గారు రాణి గారి యొక్క నివాసంలో, రాజభవనంలో పెరిగి పెద్దవాడయ్యాడు. నేను చదువుతున్నాను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వాక్యాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మళ్ళీ చదువుతున్నాను, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. కలగబోయే బహుమానం కొరకు అంటే విశ్వాసాన్ని బట్టి మోషే నేర్చుకున్న విషయం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత పరలోకమందు నాకు ప్రతిఫలం, భాగ్యవంతుడుగా నేను నివాసించాలి. ఇక్కడ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకోలేదట. కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. ధనాన్ని కాళ్ళతో తన్నేసాడంతే. దానికంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. దేవుని కొరకు నింద అనుభవించాలండి. ఏమి నింద అనుభవిస్తున్నాం మనం? క్రీస్తును ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముకుంటామో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి మీ మీద చెడ్డగా అబద్ధముగా మాట్లాడుచున్నప్పుడు మీరు ధన్యులు. నిందిస్తారు, హింసిస్తారు,
అబద్ధముగా చెడ్డగా మీ గురించి మాట్లాడతారు, నా నిమిత్తం నిందిస్తారు. అది క్రీస్తు విషయమైన నింద భాగ్యంగా ఎంచుకున్నాడు. చాలామంది బైబిల్ పట్టుకొని మందిరానికి వెళుతుంటే చాలామంది చిన్న చూపు చూస్తున్నారండి అని మాట్లాడుతూ ఉంటారు. దానికి జవాబు ఏంటంటే బైబిల్ ఇంట్లో పడేసి ఇతని ఇక ప్రార్థన లేదు, ఏం లేదు. క్రీస్తు విషయమై మన మీదికి వచ్చుచున్న నింద గొప్ప భాగ్యంగా మోషే గారు ఎంచాడు. మనము దేవుని పని చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, హీనంగా కొంతమంది మాట్లాడుచున్నప్పుడు వాటిని ఓర్చుకోవడమే భాగ్యం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం. భాగ్యంగా ఎంచుకోవాలి. నిందలు, దేవుని నిమిత్తమై వచ్చే నిందలు, శ్రమలు, అవి మనకు భాగ్యాన్ని తెచ్చిపెడతాయి. ఏ భాగ్యం? పరలోక భాగ్యం. ఈరోజు నీ జీవితంలో క్రీస్తు విషయమై నేను అవమానంగా మాట్లాడిన, హీనంగా మాట్లాడిన, బలహీనపరిచే మాటలు మాట్లాడిన అవన్నీ పరలోకంలో నిన్ను భాగ్యవంతునిగా చేస్తాయి. మరి ముఖ్యంగా అన్యులు చాలామంది క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆ మార్పు చెందిన అన్యులు చాలామంది హీనంగా మాట్లాడతారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీకేమి ఆశీర్వాదం వచ్చింది అని వారిని బలహీనపరుస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభువును బట్టి వారికి అటువంటి నిందలు, అవమానాలు, హింసలు, హేళనలు వారికి వస్తే వారిని పరలోకమందు భాగ్యవంతులుగా చేసే గొప్ప అనుభూతి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వాక్యాలు. ప్రభువు నిమిత్తం వచ్చే నిందలు నాకు భాగ్యం తెచ్చి పెడతాయని మోషే గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. నాకు ఐగుప్తు ధనం వద్దు. రెండో విషయం ఇంకేంటంటే, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఆల్ నైట్ ప్రైడ్స్ ఉంటాయి. పగటిపూట అనేకమైన కార్యక్రమాలు దేవుని మందిరంలో దైవ సేవకులు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని ఎలా నిర్వర్తించాలో దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నా వంతు నేను ఏం చేయాలి అని అడిగి పరిచర్యలో మనం పాలుపొందులు పొంది కావలసిన అక్కర్లు తీర్చుకుంటూ అనేకులకు మనం మేలుకరమైన కార్యములో మనం పాలుపొందులు పొందుతున్నప్పుడు అది పరలోకమందు భాగ్యవంతులుగా మనం చేసే కార్యక్రమం. అందుకోసమే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే దివ్య దృష్టి. నేను చనిపోయిన తర్వాత నేను విశ్వాసమందు భాగ్యవంతుడిగా పరలోకంలో నేను జీవిస్తాను. ఆ భాగ్య నగరంలోకి నేను వెళతాను. నా దేవుడు శ్రీమంతుడు. ఆ శ్రీమంతుని యొక్క రాజ్యానికి నేను చేరుకుంటాను. ఇది దేవుని పిల్లలకి ఇచ్చే భాగ్యవంతమైన, సౌభాగ్యమైన ఆత్మీయ జీవితం. నిన్ను ఎవరైనా క్రీస్తుని బట్టి ఇంటిలో కానీ, బయట కానీ, సంఘంలో కానీ దూషించిన, హేళన చేసిన, ఏ మేలు పొందుకున్నావు? దేవుని నమ్ముకున్న తర్వాత నీకేం మేలు జరిగింది? బలహీనపరచిన, దిగులు పడవలసిన అవసరమే లేదు.
బెంగ పెట్టుకోవలసిన అవసరమే లేదు. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? మీలో ఎవరు కోటేశ్వరుడు కార్యక్రమంలో ఆ జవాబులే భాగ్యంగా ఆ దినాల్లో జ్ఞానం కలిగిన విషయాలు తెలుసుకునేవారు. సతీష్ కుమార్ గారు కూడా బైబిల్లో ఉండి అనేకమైన జ్ఞాన విషయాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీలో బైబిల్ జ్ఞాని ఎవరు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైతన్యపరిచారు. నేను చెప్పుచున్న ఈ మాటలు మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? నేను చాలా లేనివాణ్ణి, లేని దానిని, నాకు ఏమీ లేదని మీరు బలహీన మాటలు పలకవద్దు. ఈ లోక సంబంధమైన వారు దరిద్రులైన విశ్వాసమందు భాగ్యవంతులు. దేవుడు నీకిచ్చిన విశ్వాసమే అది భాగ్యం. మోషే గారు కూడా విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై వచ్చే నిందలను భరించుట భాగ్యమని ఎంచుకున్నట్టు, ఈ లోక విషయంలో మనం ఒకవేళ భేదవారమైన దరిద్రులమైన మనకు దేవుడు విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాస జీవితమే భాగ్యం. విశ్వాసులైన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ధనవంతుల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ నేను కూడా భాగ్యవంతుడిగా ఉండాలి, ధనవంతుడిగా ఉండాలి, ఆ తపనలో మనుషుడు డబ్బు 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 అని వెళ్ళిపోతున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. ప్రియులారా, ఎవరు పరలోకమందు భాగ్యవంతులు అంటే క్రీస్తు విషయమై నిందను శ్రమను అనుభవించువారు పరలోకమందు భాగ్యవంతులు. మనం మోషే గారి సాక్ష్యం దానికి ఉదాహరణగా తీసుకున్నాం. రెండవ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియులారా, పౌలు గారి మాటలు వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి మనం వరుసగా 11 వచనాల వరకు మనం చదివినప్పుడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 2 పర్యాయాలు మనకు క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు జ్ఞానము నిమిత్తము నాకు కలిగినది నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే తనకి ఏమేమి లాభకరముగా ఆస్తులు ఉన్నాయో అవన్నీ దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టేశాడు. దేవుని కోసం కరిగిపోయాడు. దేవుని సేవ కోసం వాటిని వ్యయపరిచాడు. ఈ దినాలలో ఈ త్యాగమూర్తులు కావాలి. ఒక క్యాండిల్ ఉంది. ఆ క్యాండిల్ వెలుగునిస్తూ కరిగిపోతూ ఉంటుంది. క్రీస్తు కోసం మనం కూడా మనకొచ్చిన సంపాదన దేవుని కోసం ఖర్చు పెట్టుకుంటూ, సువార్త కోసం ఖర్చు పెట్టుకుంటూ, దైవికమైన లాభం కొరకు, జ్ఞాన లాభం కొరకు మనం నష్టపోవాలి. పౌలు గారు కొన్ని కోట్ల రూపాయలకు స్థితిమంతుడు. కానీ
ఆస్తి మీద మనసు పెట్టలేదు, ఆ డబ్బు మీద మనసు పెట్టలేదు. వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడు. మీకు తర్వాత విషయాలు చదువుతున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనై ఆయనందు అగపడు నిమిత్తం. అది ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాకుండా క్రీస్తు నిమిత్తం నీతిమంతునిగా అగపడు నిమిత్తం నేను నష్టపరుచుకున్నాను. ఈరోజు దేవుని నీతి కొరకు విశ్వాసమందు జీవించేవారు ఆ నీతిని పొందుకోవడానికి మనం నష్టపోవాలి. నేను నష్టపోయాను కనుక క్రీస్తును సంపాదించుకున్నాను. ఏవేవి లాభకరములై ఉన్నవి వాటన్నిటిని నేను నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకున్నాను. అనగా ఆయన నీతిని నేను పొందుకున్నాను. అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోక భాగ్యవంతునిగా నేను ఆ భాగ్యం పొందుకోవాలి. ఈ లోక సంబంధమైన సిరి సంపదలు నాకు ఏమీ మేలు కర్మ కావు. క్రీస్తు నిమిత్తం క్రీస్తును సంపాదించుకోవడానికి, క్రీస్తు జ్ఞానం సంపాదించుకోవడానికి, క్రీస్తు పునరుత్థాన బలమును పొందుకోవడానికి దాన్ని పూర్తి చేస్తున్నాను. నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధానము బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటన్నిటి నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. కారణం ఏమిటంటే నాకు పునరుద్ధాన బలము కలగాలి అంటే నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి, నేను నీతి కలిగి జీవించడానికి ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొనొచ్చున్నాను. చాలామంది దేవుని పని కోసం కానీ దేవుని సేవ కోసం కానీ ఖర్చు పెట్టని వారు పరలోక భాగ్యవంతులుగా జీవించలేరు. దేవుని కొరకు ఏది నష్టపోయినా అది పరలోకంలో భాగ్యంగా దొరుకుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13, 14 వాక్యాలు చాలా రమ్యమైన వాక్యాలు. ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు పొందుకోవడానికి ఆ గురి యొద్దకే అనగా పరలోకం కొరకు నేను చేరుకోవడానికి, ఆ బహుమానం పొందుకోవడానికి నేను పరిగెత్తుతున్నాను. దానికోసం వెనుక ఉన్న వాటిని అంతటిని మరచి ముందున్న నా ప్రభు ఏ రీతిగా సిలువ దగ్గరికి వెళ్ళి ప్రాణం విడిచాడు, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నేను ఆయన కోసం చనిపోయి ఆయన పునరుద్ధాన బలములో పాలుపుంపులు పొంది ఆయన ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందడానికి నేను పరిగెత్తున్నాను. ఒకసారి జ్ఞానం కలిగిన వారు
ఆలోచన చేయండి. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? క్రీస్తు కోసం ఏమి త్యాగం చేశారు? మీరు ఎన్ని కోట్లాది రూపాయలు సంపాదించినా మనం వదిలిపెట్టాల్సిందే. ఎంత బంగారం సంపాదించినా వదిలిపెట్టాల్సిందే. అయితే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మీరు వాటిని ఖర్చు పెట్టగలిగితే ప్రభు చెప్పిన మాటలు అవి, పరలోకమందు మీరు భాగ్యవంతులుగా ఎంచబడతారు. పౌలు గారు అలా జీవించారు. ఆయనకు ముందు మోషే గారు కూడా అలా జీవించారు. క్రీస్తు నిమిత్తం వారు కలిగినదంతా కూడా నష్టపోయారు. ఈరోజు విశ్వాసులైన సేవకులైన మనకు కలిగినది దేవుని కొరకు నష్టంగా ఎంచుకొని దేవుని ఆత్మల సంపాదన కొరకు ఒకరోజు రిట్రీట్, 3 రోజులు సువార్త సభలో, లేకపోతే సువార్త దండయాత్రలో ఏదో ఒకటి క్రీస్తు పని కోసం ఏదో కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసి కొన్ని ఆత్మలను సంపాదిస్తే ఆ ఆత్మల సంపాదనే పరలోకానికి తీసుకువెళతాది. 2 విషయాలు మనం విన్నాం ప్రియులరా. మోషే గారి యొక్క సాక్ష్యం, పౌలు గారి యొక్క సాక్ష్యం. పరలోక భాగ్యవంతులుగా వారిద్దరూ మనకు కనబడ్డారు. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 3వ విషయం ఏంటంటే లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ప్రభు కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన వెంబడించారు. శిష్యులుగా చెప్పిన మాట అదే, మీరు సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టేశారు. వారు కలిగినది అది ఏదైనా వదిలిపెట్టేసి వచ్చేశారు. అక్కడ మనకేం కనబడుతుందంటే, బీదలైన మీరు ధనిలు అంటే క్రీస్తు కోసం వారుకున్న ఆస్తిపాస్తులను వదిలేసి రిక్త హస్తాలతో ప్రభు సేవలో కనబడుతున్నారు. వారి సుఖభోగాలను వదిలేశారు, వారి స్వజనులను వదిలేశారు, వారి మాతృమూర్తులను వదిలేశారు, తోబుట్టువులను వదిలేశారు, కన్న ఊరును వదిలేశారు. సమస్తాన్ని వదిలేసి ప్రభు దగ్గర శిష్యత్వం కొరకు వారు చేసిన త్యాగం అక్కడ కనబడుతుంది. బీదలైన మీరు ధనిలు, పరలోక రాజ్యం మీది. ఎవరయ్యా పరలోకపు భాగ్యవంతులు అంటే, ప్రభు కోసం త్యాగమైన వారు, ప్రభు కోసం సమస్తమును పోగొట్టుకున్నవారు, వారు పరలోకమందు భాగ్యవంతులు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి సంతోషంగా ఓ మాట చెప్పారు. బోధకుడా, మేము ప్రార్థిస్తుంటే దయ్యాలు కేకలేసుకుంటూ పారిపోతున్నాయి అని వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వారితో ఇలా చెప్పడం జరిగింది. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యంలో, దయ్యములు మీకు లోబడుచున్నవి అని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి. వాట్ ఏ వండర్! ఏమి అద్భుతం అంటే, దయ్యాలు లోబడుచున్నవని, స్వస్థతలు కలుగుచున్నవని కాదు మీ పరిచర్య, మీ సేవ. మీ పేర్లు మీరు చేసిన త్యాగం కోసం, నా నిమిత్తమై మీరు నిందలు పడ్డారు, నా నిమిత్తమై దరిద్రులైపోయారు, నా నిమిత్తం త్యాగం చేశారు, నా కోసం మీరు అందరిని వదులుకున్నారు, అంతటిని వదిలిపెట్టేశారు. మీరు పరలోకమందు భాగ్యవంతులు.
మీ పేర్లు పరలోకమందున్నాయి, పరలోకంలో రాయబడ్డాయి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చాలామంది స్వస్థలతో వ్యాపారం చేస్తున్నారు. స్వస్థతలు రండి, మా దగ్గరికి రండి. స్వస్థతలు 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. బిజినెస్ అయిపోయింది. యేసయ్య నామాన జరుగుతున్న అద్భుతాలు వ్యాపారం అయిపోయింది నేటి కాలంలో. ప్రభు ఏం చెప్పాడు? దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీరు పరలోకమందు భాగ్యవంతులు, అది చాలు. అది మీరు సంతోషించాల్సిన విషయం. ఓసారి పేతురు గారు యేసు ప్రభువును అడగాలంటే ఏదైనా ఆయన ఒక్కడే ధైర్యం చేసి అడిగేస్తాడు. మొత్తం మీద ధైర్యం చేసి ఒక రోజున ప్రభు వారిని అడగడం జరిగింది. ఏమని అడిగాడంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27 నుండి 28 వాక్యాలు నేను చదువుతున్నా. పేతురు ఇలా అడుగుతున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, ఆయన ఒక్కడే అడగగలడు. మేము సమస్యమును నీకోసం వదిలిపెట్టి వచ్చేసాం, ఏంటి మాకు ఏం దొరుకుతుంది, ఏంటి లాభం, ఏంటి సమస్యను వదిలేసేసాం, ఏంటి లాభం? యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే 1000 ఏండ్ల పరిపాలనలో వీరికి సింహాసనాలను ఇచ్చి న్యాయ విమర్శ చేసే అధికారం దేవుడు వారికి ఇస్తున్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, శిష్యులు చేసిన త్యాగానికి, పరలోకమందు వారు భాగ్యవంతులుగా వారు చేసిన త్యాగానికి ఆయనే వారిని గణపరుస్తున్నాడు, వారిని హెచ్చిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాను. మారుమనసు పొందిన తర్వాత దేవుని కోసం ఏమైనా పని చేస్తున్నారా? ఏదైనా ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా? దేవుని పని నిమిత్తం ఏదైనా వహిస్తున్నారా, సహిస్తున్నారా? మేము పరలోకానికి వెళ్ళిపోతామండి, మేము పరలోకానికి వెళ్ళిపోతామండి అని అనుకుంటున్నారు. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? ఎవరు పరలోకానికి వెళ్ళేది? క్రీస్తు నిమిత్తం ఎవరైతే త్యాగం చేస్తారు, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, బాధ కలిగిన వాటిని సహించగలిగితే, దేవుని పరిచర్య కొరకు ఆయన నిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తం ఎవరైతే తమకు కలిగిన దానిలో ఖర్చు పెట్టగలుగుతారో, ఇవ్వగలుగుతారో, పరలోకమందు భాగ్యవంతులు అలాంటి వారని 3 ఉదాహరణలు మీకు నేను చూపించాను. మనము ఇచ్చేది కొంచెమే, కానీ ఆయన మనలను భాగ్యనగరానికి తీసుకెళ్తున్నాడు, భాగ్యనగరానికి తీసుకెళ్తున్నాడు. ఒక ధనవంతుడు వచ్చాడు. మీరు మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వాక్యాల్లో మీరు చదవండి. ఒక ధనవంతుడు వచ్చాడు. నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలని వచ్చాడు. ఆ ప్రశ్న వేశాడు. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలు పాటించు అని చెప్పినప్పుడు బాల్యం నుండి పాటిస్తున్నాను అని చెప్పాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేంటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మన్నాడు.
ఆ మాటతో అతడు ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రశ్నతో వచ్చాడు, ప్రభువు జవాబిచ్చాడు. ఆ జవాబుకు తన జీవితం సరి చేసుకోవాల్సి ఉంది. సరి చేసుకోవడానికి బదులు ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆస్తి, అక్రమ ఆస్తి జక్కయ్యతో నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ఎందుకంటే ఎవని యొద్ద నేను అక్రమంగా తీసుకున్నాను, 4 అంతలుగా నేను చేస్తున్నానని జక్కయ్య తీర్మానం చేశాడు. ఇతడు తీర్మానం చేయలేదు. డబ్బునే ప్రేమించాడు, అక్రమాన్ని ప్రేమించాడు. అవును, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అది అతిక్రమం. హబక్కూ గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వాక్యంలో తన ఇంటి వారి పోషణ కోసం అన్యాయంగా సంపాదించువానికి శ్రమ, అది అన్యాయపు సిరి, అది అన్యాయపు డబ్బు, అది నీ దగ్గర ఉండకూడదు. అన్యాయస్తులు పరలోక రాజ్యానికి ప్రవేశించరు. ఈరోజు ఈ మాటలు మీకు దేవుడు చెప్పుచుండగా ఏదైనా అన్యాయపు డబ్బు సిరి ఉంటే అది రిటర్న్ చేసేయాలి, మన దగ్గర ఉండకూడదు. మరొక సందర్భాన్ని మీ ముందు పెడతాను. ధనవంతులు పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళరు అంటే దానికి కారణం చెప్తాను ప్రియులారా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుండి 31 వచనాల్లో ధనవంతుడు కనబడతాడు. అతడు కొంతకాలం విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. ఎంతటి విలాసవంతమైన జీవితం అంటే తన జీవిత కాలం అంతయు తనకిష్టమైనట్టు సుఖభోగాలు అనుభవించాడు. దేవుని భయము భక్తి లేకుండగా, పాపమాలిన్యముతో, అపవిత్రతతో, దేవుని ధ్యాస లేకుండగా, దేవుని ఆరాధన లేకుండగా తనకిష్టమైనట్టుగా జీవించాడు. అతడు కూడా దేవుని కుమారుడే అన్నట్టుంది అక్కడ. కానీ దేవుని బిడ్డే కానీ దేవుని లేకుండగా జీవించాడు. అతడు ఆస్తిపరుడు, ధనవంతుడు. ఆ ధనాన్ని తన సుఖ భోగాలు నిమిత్తమై ఖర్చు పెట్టాడు. చనిపోయాడు. ఏం చేయబడ్డాడు అంటే పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది అని యోబు గ్రంథంలో 24వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంది. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని పాతాళానికి వెళ్ళిపోయాడు. అగ్నిజ్వాలల మధ్య యాతన పడుతున్నాడు. దేవుని కొరకు ఖర్చు అయిపోయిన మోషే వలె, పౌలు వలె, శిష్యుల వలె ఎవరు జీవితాన్ని త్యాగం చేస్తారో వారు పరలోకమందు భాగ్యవంతులు. అలాంటి వారు పరలోకానికి ప్రవేశిస్తారు. ఇటువంటి ధనవంతులు ఇంకా చాలా మంది ఉన్నారు. డబ్బుతో తొలతూగుతున్నారు, కానీ ఏమాత్రం దేవుని కోసం ఇవ్వలేని పరిస్థితే. ఇక్కడున్న మాట ఏంటంటే తనకిష్టమైనట్టుగా జీవించాడు, చనిపోయాడు. పాతాళం అతన్ని పట్టుకుంది. అతడు యాతన పడుతున్నాడు. ఇక్కడ దరిద్రుడైన లాజరు కూడా దేవుని కొరకు సాక్షిగా జీవించి బహు బాధతో కష్టపడి ఆ పుండ్లతో ఆ బాధతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతడు పరదేశిలో నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా పరలోకానికి చేరుకుంటారు. వారిలో దరిద్రుడైన లాజరు కనబడుతున్నారు ఇక్కడ.
దరిద్రుడైన లాజరు పరలోకమందు భాగ్యవంతుడిగా ఇక్కడ కనబడుతున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. బైబిల్లో ఉంది ఒక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యంలో, నెమ్మది లేని విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేని విస్తారమైన ధనము ఎందుకు మనకు? నెమ్మది లేని విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండుట మంచిది. ఈరోజు ఆ ధనవంతుడు ఆ అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు అంటే అవమాన పాలైపోయాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 34వ వాక్యంలో, పాపం ప్రజలకు అవమానము తెచ్చును. అవమానం తేవడమే కాదు, ఇంకో మాట కూడా చదువుతున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించును. దురవస్థ. ఇక్కడేమో ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో, ఎన్ని రకాల పాప భోగాలు ఉన్నాయో అనుభవించాడు. అవమానంతో పాటు దురవస్థ ఇప్పుడు అక్కడ యాతన పడుతున్నాడు. చిటికెడు చన్నీళ్ళుంటే బాగుండని కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మానవుడు లోకం కోసం, లోకంలో ఉన్న పాపభోగాల కోసం తప్పిస్తున్నాడు. మీలో ఎవరు పరలోక భాగ్యవంతులు? అది తీర్మానం చేయాల్సింది మీరే. దేవుని కోసం త్యాగం చేయండి. నా మొట్టు కట్టితే పడుతున్న క్రీస్తు చావైతే నాకు లాభం. ప్రభు కోసం బతకండి. మనం సంపాదించే సిరి సంపదల మీద చూడకండి. అవసరమైతే వాటిని దేవుని పరిచర్య కోసం ఖర్చు పెట్టండి. దేవుని ఆత్మల కోసం ఖర్చు పెట్టండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.